హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది. అయితే మరి పొదరిల్లు సీరియల్లో ఎంతమంది మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలనుకుంటుంది? అలా అనుకునే వాళ్ళందరూ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. మరి రోడ్డు పైన పొదరిల్లు సీరియల్లో రోడ్డు పైన కేశవ శైలు ఇద్దరు ఒక హగ్ చేసుకొని నిలబడతారు. మరి అది చూసిన కేశవకి చాలా కోపం వచ్చి శైలు చెంప పగలగొడతాడు. మరి సీరియల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే అప్పుడు ఇక కోపంతో గాయత్రి చేయి పట్టుకొని పెద్ది వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ గాయత్రిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత గాయత్రిని ఇలా తిడుతుంది. అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా? నీకు పెళ్ళయింది, నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి? నిన్ను ఎవరు రమ్మన్నారు అక్కడికి? వాళ్ళ గొడవల్లో నీకేం అవసరమని నువ్వెందుకు తల దూస్తావు అని గాయత్రిని తిడుతూ ఉంటారు. అప్పుడు గాయత్రి అంటుంది, మీరు ఎందుకు వెళ్ళారు? మీకు ఏం అవసరమని వెళ్ళారు? అక్కడ గొడవతో మీకేం సంబంధం? అక్కడ గొడవతో మీకు ఎలాంటి సంబంధం లేదు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? నన్ను అంటున్నారు, నన్ను తిడుతున్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళారు చెప్పండి అని గాయత్రి తయారును అంటుంది. ఇక అప్పుడు గాయత్రి మాట అనగానే తయారు వెంట నోటి నుండి మాట రాదు. అప్పుడు గాయత్రి అంటుంది, ఇక ఎప్పుడు చూడు వీధిలో వాళ్ళందరూ వాళ్ళనే పట్టుకొని ఏడుస్తుంటారు, ఆ వీధిలో వాళ్ళకి అసలు బుద్ధి ఏం లేదు అని బావ చూడు నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేసి వెళ్ళాడు, అలాంటి చెత్తవాడు అనిపిస్తే నన్ను పెళ్లి చేసుకొని ఎలా చేస్తారో చావండి అనేవాడు మాధవ. కానీ మాధవ ఎంత మంచివాడు, ఆ కుటుంబం ఎంత మంచిది, నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేసి వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకున్నారు. మళ్ళీ ఒకసారి పెద్ద గురించి ఏమన్నా అన్నావంటే నేను అస్సలు ఊరుకోను అనగా అప్పుడు తయారు అంటుంది, అసలు నీకు ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదు, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా నీకు తెలియదు, ఎప్పుడు చూసినా వాళ్ళకి సపోర్ట్ వస్తూ ఉంటావు, అవసరమా నువ్వు వాళ్ళకు మధ్యలో రావడం? నీ పని ఏంటో నువ్వు చూసుకో, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించడం కాక నీ గురించి నువ్వు ఆలోచించుకో, అప్పుడు నీ కాపురం నువ్వు బాగుపడతావు అని తయారు గాయత్రిని గట్టిగా తిడుతూ ఉంటుంది. అప్పుడు ఇక గాయత్రి అంటుంది, నీలాంటి వ్యక్తులకి ఎంత చెప్పినా వేస్ట్, మీకు బుద్ధి రాదు, ఏం రాదు, ఎంత చెప్పినా కూడా వేస్ట్, అయినా మీతో మాట్లాడడం నా తప్పు అని గాయత్రి చిదరించుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మహాలక్ష్మి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మహాలక్ష్మి అలా వాటర్ తాగుతూ ఉండగా పెద్ద ఇలా అంటాడు, మహాలక్ష్మి నువ్వు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఎవరో తోడుగా వస్తారు అనగా అందరూ షాక్ అవుతారు. ఒకవేళ నీకు ఆఫీస్లో లేట్ అయిందనిపిస్తే ఎవరో ఒకరు మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మిని తీసుకొని రావాలి, అలా ఒంటరిగా వదిలేయద్దు, ముందే రోజులు అస్సలు బాగలేవు అని కన్నతో చెప్తూ ఉంటాడు. అరే కన్న నువ్వే చూసుకోవాలని కన్నతో అంటుంటాడు. ఒకవేళ కన్న కాలేజీలో ఉంటే మనలో ఎవరైనా ఒకరు మహాలక్ష్మిని ఆఫీస్కి వెళ్ళి తీసుకొని రావాలి, మీకు అర్థమవుతుందా అని పెద్ద అంటాడు. ఇక ఆ మాటలకి మహాలక్ష్మి చాలా షాక్తో కంగారుతో ఉంటుంది. ఏంటి పెద్ద ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చెప్తున్నాడు ఏంటి పెద్ద అనగా, ఏంటి పెద్ద ఇలా అంటున్నారు, ఎందుకు పెద్ద నన్ను తీసుకురావడం అంటే, లేదమ్మా చూడు వాడు ఎంత నాటకాలు ఆడాడో ఎంత చేశాడో, వాడు ఏదైనా మళ్ళీ నాటకాలు ఆడతాడేమోనని భయమమ్మా, మళ్ళీ వాడు ఈసారి ఏదైనా మాట్లాడితే ఏమన్నా అంటే ఏమైనా చేస్తే మీ నాన్నగారికి మేము ముఖమేలా చూపించాలి, మాకు బాధ్యత ఉందమ్మా, ఏంటి ఏం సంగతి అని నువ్వు అడగొద్దమ్మా, ఇక రెండు కుటుంబాల మధ్యలో చాలా కోపాలు ఎక్కువైపోయినాయి, నాకు నువ్వు ఇంపార్టెంట్ అమ్మా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా రాకూడదు, మాతోనే రావాలి, మాతోనే పోవాలి, మరియు జాగ్రత్తగా రావాలి పోవాలి, నీ క్షేమం మాకు ముఖ్యమమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో అని పెద్ద మహాలక్ష్మి చెప్తాడు. అప్పుడు చక్రి ఇలా అంటాడు, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, నేను ఎలాగో ఖాళీగానే ఉంటా కదా, నేను వెళ్ళి మహాలక్ష్మి తీసుకొని వస్తాను అంటే పెద్ద అంటాడు, నేను మహాలక్ష్మి కోసమే కదా మాట్లాడుతున్నా,
ఆడవాళ్ళు అన్న తర్వాత స్ట్రాంగ్గా ఉండాలన్నయ్య, వాళ్ళను ఇండిపెండెన్స్గా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలో చెప్పాలి. ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు చెప్తారు కదా, నువ్వు మరీ భయపడుతున్నావు అన్నయ్య, భయపడవలసిన పని లేదన్నయ్య. మహాలక్ష్మి గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, ధైర్యంగా ఉంటారు, తనకు తాను చాలా జాగ్రత్తగా ఉంటుందన్నయ్య. ఏదైనా ఒకవేళ మహాలక్ష్మికి ఇబ్బంది అయితే మనకు చెప్పకుండా ఎందుకు ఉంటుంది అని చక్రి పెద్దితో మాట్లాడుతుంటే ఆ మాటలకి మహాలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు పెద్ది అంటాడు, అయినా మనకేం ఏదైనా సరే మొన్న జరిగిన విషయం మహాలక్ష్మి మనతో చెప్పలేదు కదరా అంటే, ఊరుకో అన్నయ్య, కన్నగాడు చెప్పాడు సరే, మరి ఆ రోజు పంచమి అని బాధ పెట్టినప్పుడు మహాలక్ష్మి వెళ్ళి లాగిపెట్టి ఒకటి పీకింది ఆ సురేష్ గారిని. అంత ధైర్యంగా ఉంటుందన్నయ్య, నువ్వు మరీ కంగారు పడకన్నయ్య, నువ్వు అలా కంగారు పడి మహాలక్ష్మిని అలా చేసినావు అంటే వాళ్ళకు కూడా ఇంట్లో ఉండాలనిపించదు అన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకని చక్రి మాధవ్తో అంటుంటే, ఇక చక్రి అంటాడు, అలా కాదురా, ఈ కొన్ని రోజులు ఎవరో ఒకరు వెళ్తుంటే బాగుంటుంది కదా అంటే, అవసరం లేదన్నయ్య, ఏదైనా అవసరమైతే మహాలక్ష్మి గారే మనకు చెప్తారు, నువ్వు ఆ విషయం గురించి బాధపడొద్దన్నయ్య అంటారు. అప్పుడు చక్రి అంటాడు, ఇక అన్నయ్య ఒక పని చేద్దాం అన్నయ్య, ఎలాగో మహాలక్ష్మికి స్కూటీ వచ్చి కదా, స్కూటీ ఉంది కదా, ఎలాగో డ్రైవింగ్ లైసెన్స్ కూడా మహాలక్ష్మి గారికి వచ్చేస్తుంది, ఇక మహాలక్ష్మి గారు ఆఫీస్కు స్కూటీ మీద వెళ్ళి వస్తారు. మహాలక్ష్మి గారు మీకు ఏమైనా ప్రాబ్లమా మీరు స్కూటీ మీద వెళ్ళడం అంటే, నాకేం ప్రాబ్లం లేదు పెద్ది, నేను స్కూటీ పైనే వెళ్తాను ఆఫీస్కు, నాకేం ప్రాబ్లం లేదు పెద్ది అంటాడు. అప్పుడు పెద్ద అంటాడు, ఏది జరిగినా చెప్పాలమ్మా, నువ్వు ఏదో గొడవ జరిగిందని నువ్వు మాకు చెప్పకుండా దాచిపెడితే వాడి తర్వాత ఏదో చేయొచ్చు, నువ్వు అలా బాధపడుతూ ఉంటే మాకు అస్సలు ఇష్టం లేదు అని పెద్ద అనగా, సరే పెద్ద, నేను ఏది జరిగినా ఖచ్చితంగా చెప్తానని మహాలక్ష్మి అంటుంది. అప్పుడు చక్రి, చూసినావో మనం చెప్పినట్టు చెప్పాలి, నేను చక్కగా స్కూటీ మీద వెళ్ళి ఆఫీస్ నుంచి రావాలంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా కదా అని చక్రి అంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా కదా అంటే మహాలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు కన్నా అంటాడు, భయపడవలసిన అవసరం ఏంటన్నయ్య, వదినే మంచిగా స్కూటీ నేర్చుకుంది, ఆఫీస్కి వెళ్ళి వస్తుంది హాయిగా, ఒకవేళ ఏదైనా జరిగితే చక్రి అన్నయ్య ఉన్నాడు కదా చూసుకోవడానికి, అన్నయ్య చూసుకుంటాడులే, వదినే హాయిగా ఆఫీస్కి వెళ్ళి తన పని తను చూసుకొని వస్తుంది అనగా సరే అని అందరూ అనుకుంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి చక్రి వైపు అలా చూస్తూ ఉంటుంది ఎంతో ప్రేమగా. ఇక మరోవైపు చూస్తుంటే ఇక శైలుని వాళ్ళ అమ్మ నాన్న చాలా తిడుతూ ఉంటారు. ఇక బాగుందమ్మా, చాలా బాగుంది, నువ్వు స్వంత అన్నయ్య అమ్మ నాన్న వైపు తిరగబడ్డావు, మా వైపు వేలెత్తి చూపించావు, మాతో పాటు ఉండవలసింది పోయి వాళ్ళ సైడే ఉంటున్నావు, బాగుందమ్మా బాగుంది అనగా అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, దీన్ని అసలు ఎలా కన్నామండి, ఇది మనకే వ్యతిరేకంగా మాట్లాడుతుంది, దీనికి గారాభం ఎక్కువైందండి, అసలు దీన్ని గారాభంగా పెంచారు కదా, ఇప్పుడు మనం అనుభవించాల్సిందే, ఎప్పుడు చూడు వాడిని ఎప్పుడే తిరుగుతూ ఉంటుంది, వాడిని ప్రేమిస్తున్నా అని, అయినా నీకు కొంచెమైనా బుద్ధి శరం ఉందా, అన్నయ్యను అలా ఎలా మాట్లాడుతున్నావు, అన్నయ్యను చూసావా ఎలా కొట్టారు వాళ్ళ ఫ్యామిలీ, నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలని అంటే, ఇంకా ఆపుతారా మీ ముచ్చట, ఎందుకు కొట్టారు, వాడు ఏం చేయందే కొట్టాడా, ఆ అమ్మాయి పట్ల వాడు ఏం చేశాడు, చున్ని పట్టుకొని లాగాడు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి బురదల పడేలా చేశాడు, వాడికి అసలు బుద్ధి ఏమైనా ఉందా, అలాగే ఆ ప్లేస్లో నన్ను ఉంటే మీరు ఊరుకొని ఉంటారా, ఇంకా వాడిని వెనకేసుకొని వస్తున్నారు, అలానే మాట్లాడతారా మీరు, నేను ఆ ప్లేస్లో ఉంటాయని శైలు గట్టిగా అంటుంది. ఇక అప్పుడు శైలు వాళ్ళ అమ్మ, చూసారా దీంతో ఏం మాట్లాడలేము, ఏమైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతుంది, చిచ్చి దీంతో ఏం మాట్లాడలేదని ఉన్న ఫోన్ లాగేసుకొని తలుపు పెట్టుకొని పోతుంది. అప్పుడు సురేష్ని అంటారు, అరే నువ్వు కనుక దాని డోర్ బయట నుంచి తీసావనుకో తోలు పలిగిపోతుంది, అసలు డోర్ తీయకొని వెళ్ళిపోతుంది. అప్పుడు సురేష్ వాళ్ళ నాన్న అంట, అరే సిగ్గులేని అడ్డగాడిదా, నీకు సిగ్గు శరం లేదారా, ఆ అమ్మాయి గురించి కానీ ఇంకో అమ్మాయిని కానీ కన్నెత్తి చూస్తే నేనే చంపేస్తాను, పోలీసులకు నేనే పట్టిస్తాను, చిచి నీ ముఖం చూడలేకపోతున్నాను, ఎంత దరిద్రంగా ఉన్నావు, వెళ్ళి ఆ బట్టలు చేంజ్ చేసుకోపో, అడక తినే వాళ్ళ ఉన్నావు అని అంటారు. ఇక అప్పటికే నైట్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ నైట్ అయిపోతుంది, ఇక అందరూ పడుకుంటారు. అప్పుడు చక్రి మాత్రము మహాలక్ష్మి అన్న మాటలే ఊహించుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి ఏమైనా మాట్లాడిందా, ఎలా చెప్పింది, మహాలక్ష్మి చూసావా నా భర్త నా మరుదులు నా బావ అని చెప్పడంతో ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మరోవైపు కేశవ శైలు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చాలా నవ్వుకుంటూ ఉంటాడు.
నాకు ఇష్టం లేదండి, మా పేరెంట్స్కి నేను కేశవాన్ని ఇష్టపడ్డానండి అని తెగేసి చెప్తుంది కదా శైలు. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ అంటుతారు. అప్పుడు కేశవ అంటాడు, ఏంట్రా ఎందుకు నవ్వుకుంటున్నావురా, ఏం గుర్తుకొచ్చిందిరా అంటే, నీకు ఎందుకురా అంతగానే నవ్వుతున్నావు అంటే, ఏ శైలు గుర్తొచ్చిందారా అని చక్రి అంటాడు. అంటే అలా నీకెలా గుర్తొచ్చిందిరా అంటే, ఈరోజు జరిగింది అదే కదా అందుకే అన్నానంటే, అప్పుడు అవునరా ఎంత బాగా చెప్పిందిరా, అంతమంది ముందు ధైర్యంగా చెప్పిందిరా నన్ను ప్రేమిస్తున్నానని, ఎంత డేరుగా చెప్పిందిరా అంటే, ఆవిడ చక్రి అంటాడు, అసలు ఎప్పుడు చెప్పదు, ఆమె బాగానే చెప్పింది, ఎప్పుడు చూసినా అలానే కూర్చొని ఉంటుంది, ఏం చెప్పరు అంటారు. నీకు తెలుసు కదరా తనంటే నాకు చాలా ఇష్టం, నేను తనకు చెప్పను కానీ తనంటే నాకు చాలా ఇష్టం రా, ఇప్పుడు నాకు తనతో మాట్లాడాలని ఉందిరా, ఇప్పుడు తనంటే చాలా ఇష్టం రా అంటే, ఇప్పుడు నాకు ఎందుకో మాట్లాడాలని ఉందిరా అంటే, ఇంత అర్ధరాత్రి అని చక్రి అంటాడు. అవునరా నాకు మాట్లాడాలని ఉందిరా అంటే, సరే ఫోన్ చేయి అంటే, ఇక చక్రి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది కేశవాకి. ఎవరు, హలో ఎవరు అనగానే నేను శైలుని అంటాను. అదేంటి కొత్త నెంబర్ నుంచి చేసావు, నీ నెంబర్ ఎక్కడ, నీ మొబైల్ ఎక్కడ అంటే, ఏం చేయమంటావు, మా వాళ్ళు నా మొబైల్ నెంబర్ తీసుకున్నారు, అందుకే మా నాన్న ఫోన్ నుండి చేశాను, నాకు పెళ్లి చూపులు అంటున్నారు, మీరు నన్ను ఇంట్లో నుంచి తీసుకెళ్ళండి అని శైలు అంటే, నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని శైలుకి చెప్పి పడుకుంటారు. ఇక పెద్ద మాత్రం ఇక సురేష్ తనని బాధ పెట్టింది, మహాలక్ష్మికి ఇబ్బంది పెట్టింది, తనని అన్న మాటలు తనని కింద పడేసినాయి అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు పెద్ద. ఇక అప్పుడు సడన్గా పెద్ద లేచి అరే కన్నాను చక్రి లేపి, మనము ఎక్కడికైనా వెళ్ళిపోదాంరా దూరంగా, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోదాంరా అంటే, ఇక్కడ నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాంరా, చక్రికి మహాలక్ష్మి వదిలిపెట్టి కొంచెం స్పేస్ ఇద్దాంరా వాళ్ళకి అంటే, ఎందుకన్నయ్య ఎక్కడికి వెళ్దాం అన్నయ్య అంటే, ఎందుకంటే మనం వాళ్ళ ఇద్దరికి ఎప్పుడూ స్పేస్ ఇవ్వడం లేదురా, వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఉండడం లేదు, మనం వెళ్ళిపోతే వాళ్ళిద్దరు వాళ్ళకి వదిలేసి మనం ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్దాంరా వేరే ఇంటికి అనగా, సరే అన్నయ్య వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే మనకు కావాల్సింది ఏంది, సరే అన్నయ్య నువ్వు అన్నట్టే వెళ్ళిపోదాము అని అంటారు. ఇక అప్పుడేమో చక్రి నిద్రపోతూ ఉంటాడుగా, కానీ ఇంతకు చక్రి మాత్రం మెడకతోనే ఉంటాడు. ఇక అప్పుడు సడన్గా చక్రి లేచేసరికి ఇక వీళ్ళు ముగ్గురు చాలా షాక్ అవుతారు. అదేంట్రా ఇప్పటిదాకా నువ్వు పడుకునే ఉన్నావు కదా, సడన్గా లేచావేంటి అంటే, మీరు ముగ్గురు మాట్లాడుకుంటుంటే నేను నిద్రపోవడానికి చిన్న పిల్లో ఉన్నాయి, మన చంటి పాపనా, అబ్బా సూపర్ అన్నయ్య, అయినా నువ్వు ఎంత మంచి ప్లాన్ వేసావు అన్నయ్య, సూపర్ అన్నయ్య నీ ప్లాను, నువ్వు వేస్తావని ఇలానే అస్సలు అనుకోలేదన్నయ్య అని చక్రి అంటుంటే, మాధవ కేశవయ్య అంటాడు, ఏరా నీకేమైనా వెటకారంగా ఉందా, ఎలా అనిపిస్తున్నాంరా, అలా మాట్లాడతావేందిరా అంటే, మరి ఏంది లేదంటే, నేనేమైనా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నానా, మీ పక్కనే కదా పడుకున్నాను, అంతా విన్నాను, అయినా మమ్మల్ని వదిలేసి వెళ్ళాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందిరా, మీరు లేకుంటే మేము ఎలా ఉంటాంరా అంటే, అది కాదురా, మీకంటూ ప్రైవసీ మేము ఇవ్వడం లేదు కదరా, మేము ఉంటే నీతో మాట్లాడడం లేదు కదా మహాలక్ష్మి, అందుకే కొద్దిగా దూరంగా వెళ్దాం అనుకుంటున్నాం రా అని పెద్ద చెప్తాడు. అప్పుడు చక్రి, ఊరుకోండి అన్నయ్య, మీరున్నారు కాబట్టే ఆయనతో తను నాతో మాట్లాడుకుంటూ ఉంది, లేదంటే తను ఎప్పుడో వెళ్ళిపోయేది, అప్పుడు చూడాలి, అప్పుడు నేను బయట అరుగు మీద ఉంటా, ఇక ఆమె పోయి లోపల పడుకుంటుండదు, అసలు నాతో ఆయనతో మాట కూడా మాట్లాడదు అన్నయ్య, మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఎక్కడ పోయేది లేదని గట్టిగా తెగేసి చెప్తాడు చక్రి. సరే లేరా, నేను మహాలక్ష్మితో మాట్లాడతాలే విషయం గురించి, ఆమె ఒప్పుకుంటే చూద్దామనగా, ఆవిడ అస్సలు ఒప్పుకోదు, మీరు చెప్పినా కూడా ఒప్పుకోదు అని అంటాడు చక్రి. సరే లేరా నేను మాట్లాడతా లేరా అని ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి వస్తుంది, ఏమైంది మీరు అందరు ఇలా ఉన్నారు, మీ ఫేసులన్నీ ఇలా ఉన్నాయి, ఏమైంది అసలు, ఏమైంది పెద్ది అని అంటారు. అప్పుడు మహాలక్ష్మి నేను కొంచెం మాట్లాడాలమ్మా నీతో అంటే, అప్పుడు మహాలక్ష్మి అంటుంది, సరే పెద్ది చెప్పు అంటే, అప్పుడు పెద్ది కూర్చో అమ్మ మాట్లాడతాను అంటే, లేదు పెద్ది చెప్పు మా పెద్ది ఏమైంది అని అడుగుతుంది పెద్దిని. ఇక పెద్ది
కొంచెం ధైర్యం చేసుకొని చెప్తాడు. మేము ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంటున్నామమ్మా, మీ ఇద్దరికి స్పేస్ ఇచ్చినట్టు ఉంటుంది, మీ ఇద్దరికి బాగుంటుంది కదా, మేము వెళ్ళాలనుకుంటున్నామమ్మా అంటే, ఏంటి ఇదంతా నీకు ముందే తెలుసారా అని కానీ అడిగితే, అవును తెలుసు వదినే అన్న నేను నైటే డిస్కస్ చేసుకున్నామంటే, అప్పుడు చక్రి అంటాడు, హలో హలో ఆగురా, చూడండి మహాలక్ష్మి గారు, నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు, ఇందులో నన్ను లాక్కండి, నాకు మీరు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు, మీరు మాత్రం నన్ను ఇందులోకి రాకండి, నాకు దీనికి సంబంధం లేదంటే, అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏంటి పెద్ది అసలు మీరు అనేది ఏది నాకు ఏం అర్థం అవ్వట్లేదు అనగా, అదేం లేదమ్మా, కన్నా నేను కేశవ నాన్న వేరే ఇల్లు చూసుకొని ఉంటాము, నువ్వు చక్రి ఇద్దరు ఇంట్లో ఉండండి అమ్మా అంటే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు పెద్ది, మీరందరు ఎక్కడికి వెళ్తారు, మేము ఇంట్లో ఉండడం ఏంటి, అసలు మీరు అందరు లేకుండా నేను ఇంట్లో ఉండడం కుదరదు పెద్ది, మీరు ఏం మాట్లాడుతున్నారు, నాకు ఇలాంటి షాక్ ఇస్తున్నారు ఏంది పొద్దున్నే, నేను మీరు అందరు లేదు నేను ఎందుకుంటాను పెద్ద అంటే, అదేంటమ్మా నేను చెప్పేది బాగలేదా, నా ప్లాన్ బాగలేదా అంటావేంటమ్మా అంటే, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, అందరూ ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మీరు అలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దు అంటే, ఇక అనగానే ఇక శైలు పని మీద వెళ్ళిపోతుంటుంది. ఇక అప్పుడు కేశవ ఏదో టెన్షన్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఆలోచిస్తూ ఉండగానే ఇక శైలు దగ్గర నుంచి బుస్సు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు శైలు అంటుంది, నాకు పెళ్లి చూపులు అని చెప్పాను కదా, నువ్వు ఇంత కూడా పట్టించుకోండి, ఏదో ఒకటి చెయ్యి అనగా కేశవ అంటాడు, నేను చూసుకుంటా ఏదో ఒకటి చేద్దాం అని శైలుకి చెప్తాడు. అప్పుడు ఇక చక్రి వచ్చేసి, ఏమైందిరా అలా టెన్షన్తో ఉన్నావురా అంటే, కేశవ ఏం లేదురా, శైలు కాల్ చేసింది, శైలుకు పెళ్లి చూపులంట, ఎలాగైనా ఆపాలరా పెళ్లి చూపులు అనగా, అది వింటూనే మహాలక్ష్మి వస్తూ ఉంటుంది. ఏమైంది అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అనగా, ఈరోజు మన శైలుకు పెళ్లి చూపులంట, బుసు ఫోన్ చేసింది అనగా చక్రి, ఇక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఇల్లు వదిలిపెట్టని చక్రి అనగా, అదేంటి నేనెప్పుడు అన్నాను రా, నీకంటే ఇప్పుడే అన్నావు కదా అంట, అదేంటి ఆపండి, వాళ్ళు బాధపడుతుంటే మీకు ఏమైనా జోక్గా ఉందా, మీరేం మాట్లాడుతున్నారు, మీకు వాళ్ళని చూస్తే జోక్గా ఉందా అని మహాలక్ష్మి అంటుంది. సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనం వెళ్ళి ఆ ప్లాన్ చేద్దామని చక్రి అంటారు. అప్పుడు మహాలక్ష్మి అంటే, చెప్పండి ఏంటో అంటే, సరే పదండి వెళ్ళాక చూపిస్తాను అని ముగ్గురు కలిసి శైలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అప్పుడు శైలు రూమ్లో ఉంటుంది, బంధిస్తారు కదా, శైలుకు రూమ్లో నుంచి బయటికి రావడం కుదరదు. ఇక అదే వీధిలో ఉండే ఒక అమ్మాయితో మాట్లాడదామని చక్రి వెళ్తాడు. ఇక అదే టైంలో మహాలక్ష్మి చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు మీ పేరేంటి, నీకు శైలు తెలుసా అని అడుగుతాడు చక్రి. కొంచెం శైలుకు ఫోన్ చేస్తారా, ఈ విషయం ఎవరికి చెప్పకు, శైలు కాల్ చేసి మాట్లాడతాడు, ఈ విషయం ఎవరికి చెప్పకండి అని అడుగుతాడు చక్రి. ఇక అలా మాట్లాడిన తర్వాత చక్రి మహాలక్ష్మి కేసు ఒక్కసారి చూస్తారు. అప్పుడు మహాలక్ష్మి ఉడుక్కుంటూ చక్రి ముఖం చూస్తుంది. అప్పుడు ఆ మాట్లాడిన అమ్మాయి శైలు దగ్గరికి వెళ్ళి శైలుకు ఫోన్ ఇస్తుంది. అప్పుడు కేశవ శైలు బయటికి రాని ఫోన్లో మాట్లాడితే అప్పుడు శైలు బయటకు వచ్చేస్తుంది. ఇక అప్పుడు శైలు బయటికి రాగానే ఇక కేశవాన్ని చాలా గట్టిగా హక్ చేసుకొని, నాకు చాలా